విద్యార్థులు తమ తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశయాలకు అనుగుణంగా వారి కష్టాన్ని గుర్తించి వారి ఇష్టానికి అనుగుణంగా ఉన్నత స్థాయి విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థానానికి ఎదగాలని నాగర్ కర్నూలు జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సబిత కోరారు. తాడూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూలు జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సబిత హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి విజయం సాధించాలని పట్టుదల పెట్టుకుని నిరంతరం సాధనతో కూడిన చదువుపై నిరంతరం శ్రద్ధతో చదువు అవసరమని అన్నారు. మీ తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నందున వారి ఆశయాలకు అనుగుణంగా చదివి వారి కళలను నిజం చేయాలని, ఇప్పుడు సామాజిక మాధ్యమాల వాడకం పెరిగినందున విద్యార్థులు వాటిపై మొగ్గు చూపి తమ విలువైన సమయాన్ని కోల్పోవద్దని, తమ భవిష్యత్తుకు అవసరం మేరకే సామాజిక అంశాలను వినియోగించుకోవాలని సూచించారు. లేదు కానీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్లలో ఎక్కువగా ఉన్నాయి. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా వీలైనటువంటి సలహాలన్నీ ఇస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరు మోటివేషన్కి సంబంధించి అందరూ చెప్తూనే ఉన్నారు. వీటన్నింటికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇంత మోటివేషన్, ఇంత ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? సక్సెస్ ఉంటేనే ప్రతి మనిషికి కూడా ఒక విలువ అనేటువంటిది ఏర్పడుతుంది. మరి ఇంతమంది ఇన్స్పిరేషనల్ వ్యక్తులు ఇవాళ స్టేజ్ ఎక్కడం అనేటువంటిది చూస్తూనే ఉన్నాం. మరి ఎవరెవరు పోలీస్ అవ్వాలి అంటే ఫస్ట్ హ్యాండ్ రేజ్ చేస్తున్నారు అబ్బాయిలు. మరి ఎంతమంది అడ్వకేట్స్ కావాలనుకుంటున్నారు, ఎంతమంది డాక్టర్స్ కావాలనుకుంటున్నారు? ఇదంతా ఏంటి? దీనికి బేసిక్ ఎక్కడి నుంచి వచ్చింది? సక్సెస్. మరి సక్సెస్కి ప్రిన్సిపల్ ఏముంది? మేము ఎలా ఈ పొజిషన్స్ అన్నిటికీ చేరుకుంటాము, ఎలా వెళ్తాం అని అంటే ఒక డిసిప్లిన్ మేనర్లో, ఒక పద్ధతి ప్రకారం మనకి ఒక గోల్, అంబిషన్ సార్ చెప్పారు ఫస్ట్ పేజ్లో రాసి పెట్టుకోవాలి అని సార్ ఒక మంచి సలహా ఇచ్చారు. మరి అట్లా ఫస్ట్ పేజ్లో రాసుకుని పెట్టుకొని రోజు చూసుకుంటే సక్సెస్ వచ్చేస్తుందా? కానీ ఏం సాధిస్తాం ఫస్ట్ పేజ్లో రాసుకోవడం వల్ల? ఎవ్రీడే ఇట్ విల్ రిమైండ్ అస్. అంటే మనకి మార్నింగ్ అలారం పెట్టుకొని స్కూల్కి రావాలి అంటే అలారం ఎలా అయితే గుర్తు చేస్తుందో, అలాగా ఫస్ట్ పేజ్లో మీ అంబిషన్, అమ్మాయి డాక్టర్ అవ్వాలని చెప్తుంది. మరి కొంతమంది అడ్వకేట్ అవ్వాలనుకోవచ్చు, కొంతమంది పోలీస్ అవ్వాలనుకోవచ్చు, లేకపోతే ఇంకా మీ హెడ్ మాస్టర్ లాగా, మీ స్కూల్ టీచర్స్ లాగా ఇన్స్పిరేషనల్గా ఇంకా ఎంతో మందిని విద్యార్థులను రెడీ చేసేటువంటి టీచింగ్ ప్రొఫెషన్ ఎంచుకోవచ్చు. మరి దీని అన్నింటినీ కూడా మీకు రిమైండ్ చేయాలి, మీరు తప్పుదారుల్లో డైవర్ట్ అవ్వద్దు, ఎలా ఉన్నా సరే చెయ్యాలి అని అంటే అది ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఆ ఫస్ట్ పేజ్ మీకు డైలీ కూడా రిమైండర్ నోట్ లాగా ఉండాలని డిఎస్పీ సార్ మీకు ఆ సలహా ఇచ్చారు. మరి ఇంతమంది ఇన్ని చెప్తున్నా సరే, ఇన్ని చేస్తున్నా సరే, న్యాచురల్గా మేము కూడా మీ స్టేజ్ నుంచి వచ్చాం కాబట్టి మైండ్లో ఒకటి రన్ అవుతుంటుంది పిల్లలందరికీ కూడా. 6th క్లాస్ నుంచి మైండ్ అనేటువంటిది ఏంటి, రేపు ఏం అవ్వాలి, ఎలా ఉండాలి, అమ్మ వాళ్ళు డాక్టర్ అవ్వమంటున్నారు, నాన్న వాళ్ళు జడ్జి అవ్వమంటున్నారు, మరి బయటికి వెళ్తేనేమో పోలీస్ అవ్వాలనుకుంటున్నాం, ఇన్ని చేయాలి అనేటువంటి బ్రెయిన్లో ఒకటి నడుస్తుంటుంది. ఏం పాఠాలు పెట్టారో ఏమో, పొద్దున్న నుంచి లేస్తే 5ంటికి మమ్మీ లేపుతుంది, చదువుకోమంటది. మరి ఇంట్లో వాళ్ళు అందరూ కూడా ప్రెషర్ పెడుతున్నారు. ఎవ్వరు ఏ ఫంక్షన్కి వెళ్ళినా, పెళ్ళికి వెళ్ళినా రేపు ఏమవుతావు అని అడుగుతున్నారు. ఇవన్నీ చేయాలంటే ఈ చదువులని చదవాలంట, ఈ బ్యాగ్ పుస్తకాలన్నీ డిఓ సార్ వాళ్ళందరూ మీకు సజెస్ట్ చేస్తున్నారు. మరి ఇన్ని పుస్తకాలలో ఉన్నటువంటి చదవాలి, చెయ్యాలి, ఇదంతా కూడా నా బుర్రకైతే ఏం ఎక్కట్లేదు.